ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH 3 కూల్చివేతలు 6 నోటీసులుగా సాగుతున్న హైడ్రా రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత అధికారిగా ఉన్న రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండడం ఏంటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుల పట్ల పూర్తిస్థాయి నమ్మకం ఉందని రంగనాథ్ క్షమాపణ చెప్పినా న్యాయమూర్తి శాంతించలేదు. రంగనాథ్ స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశించారు. రంగనాథ్ కోసం రంగంలోకి దిగిన సీఎం రేవంత్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని అధికారులకు సూచించారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కార్కు చెంపపెట్టని బీఆర్ఎస్, బీజేపీ కామెంట్స్ చేశాయి. హైకోర్టు తీర్పుపై స్పందించిన రంగనాథ్ తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నానని, చెరువులు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నానని చెప్పారు. ఇదే అంశంపై ఇవాళ DNAలో డిస్కస్ చేద్దాం. భరత్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తప్పించాలని హైకోర్టు ఆదేశించడాన్ని ఎలా చూడొచ్చు? ఒక ఉన్నత అధికారిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం ఎలా చూడొచ్చు? పరిపాలన వైఫల్యంగా చూడొచ్చు, ఎలా చూడొచ్చు? సో అంటే 2 విషయాలు ఇక్కడ. హైడ్రా సాధించిన విజయాలున్నాయి, హైడ్రా మీద ఏమంటారు, హైడ్రా వల్ల దెబ్బతిన్నవి కూడా ఉన్నాయి. ఒకటి ఫస్ట్ నేను హైడ్రా వల్ల జరిగిన పాజిటివ్స్ మాట్లాడతా, నెగిటివ్ జరగట్లేదు. పాజిటివ్ ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, చెరువుల సంరక్షణ ఇటువంటివి జరిగాయి. జరగలేదనేది కాదు. ఎగ్జాంపుల్ బతుకమ్మ కుంట అంబర్పేటలో ఉంది. బతుకమ్మ కుంట అనేవాళ్ళు, బతుకమ్మ ఆడేవాళ్ళు కూడా. బట్ అది ఆక్రమణలకు గురైంది, అందరికీ తెలుసు. కూకటపల్లి చెరువు, నల్ల చెరువు, చాలా చెరువుల పునరుద్ధరణ జరిగింది, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ జరిగింది. అస్సలు జరగలేదని మనం చెప్పలేం. హైడ్రా వల్ల మొత్తం నెగటివే జరిగిందా, అసలు పాజిటివే లేదా అంటే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది విశ్లేషణ. అయితే నెగటివ్ ఏంటంటే హైడ్రా, దానివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఒక మేజర్ కారణం కూడా హైడ్రా అయింది. అంటే బడా బాబుల జోలికి పోకుండా సెలెక్టివ్గా టార్గెట్ చేస్తున్నారు. ఎవరైతే తమ మాట వినని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదల నివాసాలని కూల్చారు, బడా బాబుల జోలికి పోలేదు అని ఆరోపణ. అయితే ఇందులో కూడా మనం చూడొచ్చు, నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూల్చింది మరి హైడ్రానే కదా, బడాబాబే కదా నాగార్జున. పల్లన్ రాజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఉన్నారు కదా, ఆయన సంబంధించిన దాన్ని కూల్చింది కూడా హైడ్రానే కదా. సో ఇవన్నీ అయితే కొన్ని చోట్ల, చాలా చోట్ల నివాసం ఉంటున్న ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ కూడా చేయించారు. అంటే వాళ్ళకి పునరావాసం చూపించకుండా, వాళ్ళకి ఏదో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంకా వేరే చోటు ఇవ్వకుండా కూల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దెర్ ఇస్ మిక్స్డ్. అంటే హైడ్రాలో పూర్తి మంచి జరిగింది, పూర్తి చెడు జరిగిందని చెప్పలేం. కానీ ఒక సెంటిమెంట్ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఎన్నికల సంవత్సరంలో తగ్గుతుంది. కానీ హైడ్రా వల్ల హైదరాబాద్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది లేవలేదన్న ఒక అపఖ్యాతి కూడా మూటగట్టుకున్నారు. సో 2 ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ప్లస్ కోర్టుకు దొరకకుండా శనివారం ఆదివారం కూల్చివేతలు చేస్తారు. కోర్టు చెప్పినా సరే, కోర్టు 1 కాదు 2 కాదు 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఏంటి కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో హైడ్రా ఎక్కడ తప్పు? ఇప్పుడు ఏం జరుగుతుందంటే కోర్టుకు జనరల్గా ఏంటంటే కోర్టు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. బెయిల్ కేసు అనుకోండి, ఏదైనా కేసులో ఆ బెయిల్ కేసుల్ని కోర్టు ఇమ్మీడియట్గా విచారించాలి. తర్వాత డెస్ట్రక్షన్ అంటే ఏదైనా ప్రాపర్టీని కూల్చేయడం, ఇటువంటి కేసులు కూడా వెకేషన్ బెంచ్ అయినా ఇమీడియట్గా విచారించాల్సింది. ఎందుకంటే ఒకసారి ఆ ప్రాపర్టీని కూల్చేస్తే అది మళ్ళీ రాదు కాబట్టి బెయిల్ కేసులు, తర్వాత ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎవిక్షన్ కేసులు, ఈ ప్రాపర్టీని కూల్చేసే కేసులు. మీకు సుప్రీంకోర్టు కూడా గుర్తుండే ఉంటుంది, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ అన్ని చోట్ల బుల్డోజర్ కూల్చేస్తూ ఉంటే ఆ బుల్డోజర్ జస్టిస్ వద్దు అని చెప్పి తీర్పిచ్చిన సందర్భం ఉంది. సో కోర్టులకు ప్రియారిటీ ఉంటుంది. అందుకని 1 కాదు 2 కాదు దాదాపు 63 కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్నారు రంగనాథ్. సో 63 కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొస్తారు. అది సంవత్సరాల తరబడి ఉంటుంది. ప్రభుత్వం ఏమనుకుంటుంది, దాన్ని కూల్చేసి ప్రభుత్వ భూములు కాపాడాలి, చెరువులు కాపాడాలి అన్న సందర్భం. మరి ఆ చెరువులు కాపాడడం, ప్రభుత్వ భూములు కాపాడంలో అందరి విషయంలో ఒకటే న్యాయం ఉందా? రాష్ట్ర మంత్రులకి కొందరికి ఈ ఏమంటారు బఫర్ జోన్లో కానీ లేకపోతే ఫిల్ ట్యాంక్ లెవెల్లో కానీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళ జోలికి ప్రభుత్వం వెళ్ళిందా? నాగార్జున డెఫినెట్గా జరిగింది, తర్వాత పల్లం రాజు విషయంలో జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్న మంత్రుల విషయంలో అది జరగలేదు.
తర్వాత రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్న దుర్గం చెరువు దగ్గర కూడా ఆ ఇంటి జోలికి కూడా వెళ్ళలేదు, ఏదో కోర్టు నుంచి అక్కడ స్టే తెచ్చుకున్నారని చెప్తారు. సో కోర్టు స్టే వచ్చిన వాటిలో అన్నిట్లో కూడా ఆ విధంగా యాక్షన్ లేదు. వంశీరామ్ బిల్డర్స్ సంబంధించి కూడా ఆరోపణ ఉంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా పిల్ దాఖలు చేసిన సందర్భం ఉంది. అన్ని కేసుల్లో ఒక విధంగా లేదు. ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు అయితే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పి. ఓవైసీ ఉంది, ఓవైసీ గురించి ఎవరు మాట్లాడు, బీఆర్ఎస్ కూడా మాట్లాడు. సల్కన్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో లేదు అని చెప్తారు. అంటే చెప్తున్నా, అంటే ఎవరు దీనిలో బడాబాబుల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్. ఏదో మొదట్లో మేము అందరి విషయంలో చర్యలు తీసుకుంటామని పల్లెం రాజు విషయంలో, నాగార్జున విషయంలో చర్యలు తీసుకున్నారు. మరి సల్కన్ చెరువు లేకపోతే ఫాతిమా విద్యా సంస్థల విషయంలో హైడ్రా కరెక్టేనా అని బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేయదు. ఎందుకంటే ఓఐసీని ఏమన్నా అంటే ముస్లిం ఓటు బ్యాంక్ పోతుంది. అదేందో అర్థం కాలే. అంటే ఓఐసీని అంటే ఇక ఓఐసీ మొత్తం ముస్లింలకు ప్రతీక అన్నట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు కూడా సెలెక్టివే. బీఆర్ఎస్ ఓఐసీ గురించి మాట్లాడరు, వాళ్ళు కేవలం మిగతా వాటి గురించే మాట్లాడతారు. సో హైడ్రా కూడా పూర్తి జస్టిస్ అనలేదు, సెలెక్టివ్ జస్టిస్. సెలెక్టివ్గా ఎన్క్రోచ్మెంట్స్ కాపాడకుండా, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ ప్రమేయం ఉంటేనో ప్రతిపక్షాల ప్రమేయం ఉంటేనో వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. సో అది జరుగుతోంది. మాట్లాడదాం. మనతో పాటు కల్వకుంట్ల రమ్యారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, కురువా విజయ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి, అడ్వకేట్ బీఆర్ఎస్ నుంచి అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అనలిస్ట్ బీజేపీ నుంచి తాడు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సో ముందుగా శరత్ గారు ఏమంటారు హైడ్రా? సార్ ఒకటి ఏంటంటే ఆ హైకోర్టు జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ సార్. ఇప్పుడు దేర్ ఆర్ 2 jurisdictions ఇన్ ది హైకోర్టు. నార్మల్ గా ఏంటంటే కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్ ఇస్ ఎక్సర్సైజ్డ్ అండర్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 అండ్ ఆర్టికల్ 215 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ క్వాసీ క్రిమినల్ ఇన్ నేచర్ అని మనకు సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది. అక్కడ కంటెంప్ట్ జరిగిందా లేదా, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను వైలేట్ చేశాడా లేదా వరకే నిర్ధారించే అధికారం హైకోర్టుకు ఉంది. ఒకవేళ అతను కనుక కోర్టు ఆదేశాలను ఇష్టపూర్వకంగానే అంటే డెలిబరేట్ గా వైలేట్ చేసినాడంటే అక్కడ 2,000 రూపాయలకు మించి ఆ పరిధి దాటి ఈ ఆఫీసర్ను మార్చు, ఆఫీసర్ను పెట్టు, ఇజ్జయి అజ్జయి అనేటువంటి అధికారం హైకోర్టుకు లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ ఇన్రోడ్స్ ఇన్ టు ది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. హీ హాజ్ ఎక్సీడెడ్ ది కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్. ఇట్ డస్ నాట్ స్టాండ్ ఫర్ స్క్రూటినీ ఈవెన్ ఫర్ 1 minute. మీరు చూడండి, కావాలంటే మీకు రాసిస్తారు స్టాంప్ కాగితం మీద. ఈ రోజు పాస్ చేసిన ఆర్డరు కరెక్ట్ 5 నిమిషాలు నిలబడదు. సరే, మీకు రెండో విషయం ఏంటంటే మీరు అన్నమాట కరెక్ట్. ఏది హైడ్రా విషయంలో కూడా మనకి 3SS బిల్డింగ్ అని ఆబిడ్స్ లో ఉండేది. దాని డిమాలిషన్ అప్పుడు ఒక 3 జడ్జిల ధర్మాసనం, ఎవరో PLN శర్మ, జస్టిస్ రాయకోటే, తర్వాత ఇంకొక జడ్జి, 3 కలిసి ఇచ్చినటువంటి తీర్పులో ఏం చెప్పినారంటే సెలవుల రోజున పబ్లిక్ హాలిడేస్ లోపల డిమాలిషన్ చేయకూడదు అనేటువంటి సిద్ధాంతం మన హైకోర్టు నుంచి వచ్చిన తీర్పే. అది ఉమ్మడి హైకోర్టు నుంచి వచ్చింది, అదే అమలు జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే ఏదైతే నాగార్జున కన్వెన్షన్ డిమాలిష్ చేసిన తర్వాత ఐ ఛాలెంజ్ ఇట్, అంటే నేను దీన్ని ఇచ్చేసినాను, మీరు ఇట్లా చేయాల్సిన వీలు కాదు. తర్వాత రెండోది ఇంకో విషయం ఏంటంటే హైడ్రా రంగనాథ్ ని నేను పర్సనల్ గా నాకు తెలుసు, ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ పీడర్, హీ వాజ్ అవర్ ఎస్పీ ఇన్ నల్గొండ. ప్రణయ్ కేసుకు సంబంధించి మీరు విని ఉంటారు, పరువు హత్య కేసుల గురించి. పర్సనల్లీ ఐ నో ఈచ్ అదర్. ఫండమెంటల్లీ అంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కనుక మనం మాట్లాడాలంటే రంగనాథ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్, దాంట్లో డౌటే లేదు. కాకపోతే రంగనాథ్కి కళ్ళున్న కబోదులు, నోరున్న బదిరులు ఆయన తరఫున అక్కడ కోర్టులో రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ప్లస్ రెండు అంటే కోర్టు రిప్రజెంటేషన్ అంటే రంగనాథ్ తరఫున ఆర్గ్యూ చేసేవాడు ఎవడు కూడా సరైన విధానంలో రంగనాథ్ పాయింట్ ఆఫ్ వ్యూను ప్రొజెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ రంగనాథ్ వల్ల పొరపాటు జరిగితే ఆయనకు సరైన విధానంలో సలహా ఇవ్వట్లేదు. అయ్యా బాబు మీరు ఇక్కడ చేయొద్దు సార్, ఇది ఇట్లా కాదు అని చెప్పేటువంటి ఫేస్లెస్ అంటే కొంత ఇది ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇంతకంటే కాంట్రవర్షియల్ ఇష్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సోమేశ్వర్ కుమార్ మీద 300 కంటెంప్ట్ కేసులు ఉండే. రంగనాథ్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. తర్వాత అనీజీ లైస్ ది హెడ్ దట్ వేర్స్ ది క్రౌన్ అని అధికారంలో గాని రాజకీయాల్లో గాని నడిచే మనిషికి, పనిచేసే మనిషి మీద కొంత విమర్శలు ఉంటాయి,
కొంత కాంట్రవర్షియల్ వ్యవహారాలు జరుగుతాయి. అయితే ఆనాడు సోమేష్ కుమార్ కు 300 కేసెస్ ఉన్నా గానీ 70% కేసులు కంటెంప్ట్ కోర్టు కేసులు వస్తే అవి నేనే ఎదుర్కొనేవాడిని. యాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా నన్నే పంపించేవాళ్ళు. చాలా జ్యూరిడిక్షన్స్ ని మేము ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే రెండోది, నేను ఒక్క విషయం మాత్రం నేను రంగనాథ్ గారికి మీ ద్వారా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఎప్పుడైతే కోర్టులు కొన్ని విషయాలలో కొన్ని అంటే ప్రతిబంధకాలు పెట్టి కొన్ని పరిధులు గీస్తుందో ఆ పరిధులను మీరు దాటారు. మీరు ఈ అంటే మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ, ఏదంటే నేను ఏదో సాధిస్తాను, ప్రభుత్వం దృష్టిలో ఇది చేస్తా అనేది అది ఆ రకమైన ఆలోచన ఒక ఆఫీసర్ కు సరిపడదు. ఆఫీసర్ ఎప్పుడు కూడా యూ షుడ్ పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్ విత్ ఇన్ ది బౌండ్స్ లేడ్ డౌన్ బై ద కోర్ట్. కోర్టును అనవసరంగా ప్రిక్ చేయకూడదు. రెండోది, ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఇవాళ మనం ఆలోచించాల్సిందంటే, రేవంత్ రెడ్డి బ్రదర్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా నాకు చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరు, నా దగ్గరికి హైడ్రా మీద కేసులు. సారీ మిమ్మల్ని ఇంట్రోడ్యూస్ చేస్తున్నందుకు. ఈటెల రాజేందర్ గారు మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ గారు, మల్కాజ్గిరి ఎంపీ గారు చాలాసార్లు హైడ్రా మీద ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడారు. దాని పనితీరు గురించి కూడా మాట్లాడారు. సో ఒకసారి ఆయన రియాక్షన్ తీసుకుందాం. ఈటెల రాజేందర్ గారు, జీ తెలుగు కోసం మీ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. అంటే భరత్ గారు, నేను ప్రెస్ మీట్లు పెట్టినా అని చెప్తున్నాడు. ప్రెస్ మీట్ పెట్టుడు కాదు, నేను ఈ హైడ్రా బాధితుని. మీరు కూడా బాధితులేనా? హైడ్రా బాధితుని నేను. అంటే మా ప్రజలు బాధితులంటే నేను కూడా బాధితునే కదా. ఓకే, ఎక్కువ ఈ హైదరాబాద్ పెరిఫెరల్ ఏరియాస్ లో జరిగిన విధ్వంసంలో నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను చాలా సార్లు చెప్పిన, హైడ్రా వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, సరే పెద్ద పెద్ద బడా భూదందాలు చేసేటువంటి రాజకీయ నాయకుల, అదేవిధంగా మాఫియా వెంబడి పడతారేమో, మిగిలిపోయిన ఉన్న చెరువులైనా కుంటలైనా లేదు కాలువలు ఏవైతున్నాయో బాగా చేస్తారేమో అని చెప్పి నేను భావించిన. కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళకు నచ్చని కొద్ది మంది వ్యక్తుల మీద దౌర్జన్యం చేసి, కులగొట్టేసి, భయభ్రాంతులకు గురి చేసి అక్కడ మొదలుపెట్టిన వీళ్ళ కథంతా కూడా. దాంట్లో నేను బస్తీలు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వెలిసిన బస్తీలు కావచ్చు, ఆనాటి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆనాటి కూడా ఇలాంటి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిన కాడ వాళ్ళు బాధ్యత కొనుక్కొని పర్మిషన్ తీసుకొని బ్యాంకు లోన్ తీసుకొని అట్లాంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ఇల్లు కూలగొడతామని చెప్పినాడు. యావత్ హైదరాబాద్ అంతా కూడా భయకంపితులు అయిపోయింది. ఒకనాడు హైదరాబాద్ లో మీకు తెలుసు, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇది లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. మీకు తెలుసు, దాదాపు 10-15 లక్షల మందికి ఉపాధి కల్పించే పెద్ద రంగం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం. అలాంటి రియల్ ఎస్టేట్ రంగం ఇవాళ కుదేలు కావడానికి కారణం ఏంటంటే హైడ్రా అనే విషయం చాలా మంది ఒప్పుకోరు. ఇవాళ భరత్, ఇప్పుడు మా దగ్గర జొన్నల బండ అని ఉంటుంది అలవాళ్ళు. మీకు ఇప్పుడు మళ్ళీ నా పాత వీడియోలు, నా పాత ఫీల్డ్ వీడియోస్ అని కూడా మీరు చూడండి. రీసెంట్ కూడా ఒక మాట్లాడిపోయిన అస్మత్ పేట దగ్గర నేను మాట్లాడినప్పుడు యావత్ మహిళా లోకం అంతా కూడా ఎట్లా కన్నీళ్లు పెట్టిండ్రు, ఎంత శాపనార్థాలు పెట్టిండ్రో మీరు చూసిండ్రు. అంటే మా దగ్గర నల్ల చెరువు అని ఉంటుంది కుక్కడపల్లిలో. బుచ్చమ్మ అని ఒక యాదవ రైతు 3 ఆడబిడ్డలకి తనకున్న భూమి పట్టా భూమిని వాళ్ళకు కట్నం కింద ఇస్తే, ఈ నల్ల చెరువులో నీళ్లు లేకపోయినప్పటికీ ఇలా అర్బనైజేషన్ లో భాగంగా అనేక దిక్కుల చెరువులన్నీ ఏమైపోయినా మీకు తెలుసు, ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది. ఇట్లా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. రెండవది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఉల్టా హైడ్రా, ఎవరిది హైడ్రా అంటే ఏందో, హైడ్రా పేరెంట్ ఏందో, కానీ హైడ్రా అనేది ఆనాటి జర్మన్ నియంత అత్యంత రాక్షసుడు ఇలా హిట్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ హిట్లర్ నియమించినటువంటి ఒక సంఘం పేరే, ఆ హిట్లర్ నియమించిన కమిటీ పేరే హైడ్రా అని. ఆ హైడ్రాలో ఉన్న కమిటీకి ఎవరినైనా చంపేటువంటి అధికారం, ఎవరినైనా ఏం చేసే అధికారం ఉంటుందని చెప్పి నిర్వచనం వస్తా ఉందో, హైడ్రానే నాకు ఆదర్శం, హిట్లరే నాకు ఆదర్శం అని చెప్పే పరిస్థితి వచ్చిన తర్వాత ఇక ఈ రంగనాథ్ అంటోడు ఈ కోర్టు మాట వింటాడా, ఈ రంగనాథ్ అంటోడు పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటాడా, ఈ రంగనాథ్ కు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్నా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా ఏం గౌరవం ఉంటుంది చెప్పండి. ఇక విచ్చలవిడిగా పెరిగిపోయింది. తనకు 100 మందికి నోటీసులు ఇచ్చిండ్రు, 100 దిక్కుల ఫెన్సింగ్ వేసిండ్రు, వాళ్ళకి నచ్చని దగ్గర మాత్రం కొలగొట్టిండ్రు, వాళ్ళకి ఇష్టమైన నచ్చిన దగ్గర మాత్రం మళ్ళీ యథా ప్రకారంగా వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ ఫెన్సింగ్ తీసేసిన సందర్భాలు చూసినాం. ఇలా 63 సార్లు ఒక పోలీస్ అధికారి
జనరల్ గా ముఖ్యమంత్రి అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, డీజీపీ అయినా చట్టాల లోబడి పనిచేస్తారు. ఇష్టం ప్రకారంగా పనిచేసే సిస్టమ్ మన దగ్గర ఉండదు, మీకు తెలుసు. కానీ రంగనాథ్ గారి చర్యలన్నీ కూడా నాకు ఎవ్వరు చెప్పాల్సినక్కర్లేదు, నేను అన్నిటికంటే అతీతమైన వ్యక్తిని, నాకు సూపర్ పవర్స్ ఉన్నాయనే పద్ధతిలో ఒక స్టేజ్ ఏంటంటే ముఖ్యమంత్రికైనా చెప్పుకోవచ్చు, ముఖ్యమంత్రికైనా మనం కలవచ్చు, కానీ రంగనాథ్ గారు చెప్పుకునే పరిస్థితి లేని పరిస్థితిని క్రియేట్ చేసిండు. కోర్టుకు పోయినప్పుడల్లా అనేక సార్లు కోర్టు ముట్టకాయలేసింది. అయ్యా ఇది నువ్వు అతీతంగా వ్యవహరిస్తా ఉన్నావు, నువ్వు చట్టానికి గౌరవిస్తలేవు, నువ్వు కోర్టులకు కూడా నువ్వు తప్పుదోవ పట్టిస్తా ఉన్నావు, కోర్టులకు కూడా నువ్వు భయపడతలేవు, మరి నేను ఎవరు నియంత్రించాలని చెప్పి చాలాసార్లు మందలించింది. అయినా పెడచెవిన పెట్టింది. చాలా సార్లు కోర్టు నేను జైలు పెట్టాల్సి వస్తుందని చెప్పి చెప్పింది. కానీ ఇవాళకైనా ఆఫ్టర్ 2.5 years, 2 years తర్వాతనైనా కోర్టు ఒక మంచి నిర్ణయాన్ని వెలువరిస్తున్నందుకు నేను సంతోషపడుతున్నా. కానీ ఇది రంగనాథ్ మీద వచ్చిన తీర్పు అని భావించట్లేదు, కేవలం హైడ్రా మీద వచ్చిన తీర్పుగా భావించట్లేదు. దీనికి సంపూర్ణమైన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దాని ముసుగులో వీళ్ళు చేసిన విధ్వంసం ఇంత అంత కాదు. ఇవాళ ఎన్ని అరాచకాలు జరిగినాయో ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదని చెప్పి భావిస్తా ఉన్నాం. మొత్తం ఈ 2.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద వెగటు కలగడానికి అంటే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇలా హైడ్రా అనే ఒకటనే విషయం మీరు మర్చిపోదు. రాజకీయంగా బుల్డోజ్ చేయడం, రాజకీయంగా అదిర కొట్టడం, మీడియాని మేనేజ్ చేయడం, తన వార్తల్ని తను చెప్పేది మాత్రమే ప్రెస్లలో వచ్చినట్టు చేసుకోవడం ఉంటే ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, సామాన్యుల సాహసం ఎట్లుంటుందో తెలవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే, చరిత్ర నిర్మాతలు కూడా ప్రజలనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఒక సర్టెన్ స్టేజ్ దాకా భరిస్తారు ప్రజలు, స్టేజ్ దాటిన తర్వాత ఎవరిని కూడా లెక్క చేయాలనేది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇప్పటికే మీరు చేసిన అన్ని కూడా ప్రజాక్షేత్రంలో, ప్రజా ఉదయాల్లో ఇట్లా కలుక్కుమంటా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ప్రతీకారం తీసుకోవాలి పక్కకు పెట్టి ఇప్పటికైనా భూమి మీద ఉండి ఎక్కడ తప్పు జరుగుతా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయి. ఇవాళ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది. ఒకనాడు మీకు భరత్ గారు ఇది లేక్ వ్యూ అని పెట్టుకునేది, వాళ్ళు ఇది లేక్ వ్యూ అని పెట్టుకునేది, ఇది రివర్ వ్యూ అని పెట్టుకునేది. ఇవాళ రివర్ వ్యూ అని పెట్టుకుంటూ లేడు, లేక్ వ్యూ అని పెట్టుకుంటూ లేడు. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం పర్మిషన్ తెచ్చుకొని ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చెరువులు కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది కదా మరి హైడ్రా వల్ల. లేక్ వ్యూ, రివర్ వ్యూ ఒక మాట భరత్ గారు చాలా మంది తెలియదు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సూచించడం బిగినింగ్ లో ఏం మొత్తుకున్నా అంటే అర్బనైజేషన్ జరుగుతున్నప్పుడు అనేక చేర్పులు మార్పు ఉంటాయని చెప్పినాం. మీరు చాలా మందికి ఇది అర్థం కాలే. ఊర్లలోనేమో చెరువు నిండినప్పుడు పంట పొలాలకు నీళ్లు తీస్తా ఉంటే వాటర్ రిసీడ్ అవుతా ఉంటే ఏ భూములు అయితే తేల్చినా భూములలో పంట వేసుకుంటారు. కనీసం ఒక్క పంట అయినా రైతుకు వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. చెర్లల్లో పట్టా భూములు ఎక్కడైతే మునిగిపోతాయో వర్షాకాలంలో అలాంటి పట్టా భూములు కనీసం 2వ పంట కోసమైనా వాళ్ళ పనికి వస్తుంది. కానీ హైదరాబాద్ నగరంలో చాలా చెరువులు ఇలా మురికి కుప్పాలుగా మారిపోయినాయి. పర్మనెంట్ గా మురికి నీళ్ళతో నిండిపోయినాయి. మీకు తెలుసు, ఇలా మీరు ఉప్పల్ చెరువు చూసినా, లేకపోతే ఇలా మల్కాగిరి చెరువు చూసినా, షెఫిల్గూడ చెరువు చూసినా కానీ మునిగిపోయి. నేనేమంటున్నా, పర్మనెంట్ గా మునిగిపోతున్నప్పుడు ఆ మునిగిపోయిన పట్టా భూములు ఏవైతున్నాయో ఆ పట్టా భూములకు మీరు కంపల్సరీ తీసుకోమని చెప్పినాం. వీళ్ళు ఆలోచించినా అండి. రెండవది, కొన్ని చెరువులు అసలు కనుమరుగైపోతే ఇప్పుడు వచ్చి అంటాడు 40 ఏళ్ల క్రితం కనుమరుగైపోయినా, 50 ఏళ్ల క్రితం కనుమరుగైన చెరువులన్నీ కూడా మేము మళ్ళీ రెస్టోర్ చేస్తాం. ఎట్లా సాధ్యమైందండి? కొన్ని చెరువులు ఏ పట్టా భూములు అయితే వాళ్ళకున్నాయో మట్టి నింపుకున్నారు, వాళ్ళు ప్లాట్ చేసుకున్నారు, అమ్ముకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు ఈ మత్తడి మీద ఉన్న ఇది తీసేయి, లేకపోతే కట్ట మీద ఉన్నది తీసేయని ఎట్లా చెప్తావు చెప్పండి? ఉన్న చెరువులు ఎట్లా కాపాడుకోవాలి చూసుకోవాలి తప్ప మీరు ఆనాడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాన్ని ఇళ్ళను ఆపే అధికారాన్ని ఎవరిచ్చింది? ఒకవైపు పట్టిన ఇళ్లను కూలగొట్టని చెప్తారు. నేను మనం చూసిన కట్టుకుంటున్న ఇళ్లను కూడా కూలగొట్టిండు, కట్టుకొని నివాసం ఉంటున్న ఇళ్లకు కూడా ఇనుప కంచెలేసిండు. ఇలా హైడ్రా ఆదేశిస్తే వేల మంది పోలీసులు వస్తారు అక్కడికి, వందల సంఖ్యలో వెహికల్స్ వస్తాయి. ఎప్పుడైనా కూడా వీళ్ళు చట్టం మీద నమ్మకం ఉన్న వాళ్ళు అయితే ఎందుకు సాటర్డే నాడే వస్తారు, వీళ్ళు ఎందుకు సండే నాడే వస్తారు? అంటే కోర్టులు మెట్లెక్కితే కోర్టులలో మాది నిలబడదు కాబట్టి, మాది న్యాయమైనది కాదు కాబట్టి అమాయక ప్రజల మీద దౌర్జన్యం చేయాలంటే సాటర్డే సండే అని చెప్పి వందల సంఖ్యలో డోజర్లు వచ్చిన వాట వాస్తవం కదా భరత్ గారు? అంతేకాదు ఈ మధ్యకాలం చూస్తా ఉన్నా ఫెన్సింగ్ అంతా రెడీ పెట్టుకుంటాను, దానికి సిమెంట్ కాంక్రీట్ వెహికల్స్ ఉంటాయి కదండి, అవి తెస్తాను. నాకు ఒక ఆఫీసర్ ఫోన్ చేసి అంటాడు, సరిగా 6 గంటలకు అయిపోతుంది సార్ మా పని, 6 గంటలకు రమ్మంటాడు. నేను అన్న అంటే
ఎంత దుర్మార్గం. ఓ ఎంపీ రావద్దు వాళ్ళకు అండగా, ఓ ఎమ్మెల్యే రావద్దు వాళ్ళకి అండగా, ఓ పార్టీ వాళ్ళు రావద్దు వాళ్ళకి అండగా, మేము చేసే దుర్మార్గం యథేచ్ఛ కొనసాగాలన్నటువంటి ఒక నీచమైన ఆలోచనకు తెరలేపింది హైడ్రా. ఇవాళ 63 ఇవాళకైనా హైడ్రా ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. రెండోది, నేను ఆఫీసర్లు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్న భర్త గారు, ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్ లో ఉంటారు. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వం అంటే పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ ప్రభుత్వం అనేది ఉంటది. మన దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కావచ్చు. కానీ అన్ని ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేయాల్సిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా చట్టబద్ధంగా పనిచేయాలి, కానీ చట్టాల్లో కూడా పనిచేయాలి తప్ప తన ఇష్టాల్లో కూడా పనిచేస్తే మంచిది కాదని చెప్పిన రాజశేఖర్ గారి పీరియడ్ లో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయిన విషయం మీకు తెలుసు, వాళ్ళ అప్పుడు తీసుకున్న నిర్ణయాల భాగంగా. ఇవాళ మళ్ళీ నేను చాలాసార్లు చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చదువుకునేంత కూడా పక్కకు పెట్టి, చట్టాన్ని పక్కకు పెట్టి బాసుల ఆదేశాలే శిరోధార్యంగా భావించి ఫోకల్ పాయింట్ల కోసం, మంచి మంచి పోస్టుల కోసం కనుక మీరు పిచ్చి వేషాలు అయితే జైల్లో పాలవుతారని చెప్పి చాలాసార్లు చెప్పిన. ఇవాళ హైడ్రా ఎవరు కాపాడుతారండి? ఇవాళ నువ్వు సుప్రీంకోర్టుకు పోతా, ఇక్కడ పోతా అంట, ఎక్కడికి పోయినా ఒక్కడి మాత్రం సత్యం ఏంటంటే ఇలా హైడ్రా దాని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు రంగనాథ్కే చెంపబెట్టు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెంపబెట్టు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపబెట్టింది. ఓకే సార్, ఇప్పుడు హైడ్రా రంగనాథ్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, మార్కెట్లో 151.5 లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని మేము పునరుద్ధరించాం. తర్వాత 63 కేసులున్న వాటి వాస్తవమే, కానీ కేసులు పెట్టిన వాళ్ళు బడా భూ కబ్జాదారులు, ఓ సంధ్య శ్రీధర్ రావు, ఇంకో అతను నల్లమల్లారెడ్డి, ఇంకోవైపు లోతుకుంటలో కబ్జా చేసిన వ్యక్తి, ఇంకోవైపు అంబర్పేటలో భూమి కబ్జా చేసిన వ్యక్తులే నా మీద కేసు పెట్టారు. వీళ్ళంతా కూడా అవునండి, ఇప్పుడు కోర్టు ధిక్కార కేసులు పెట్టిన వాళ్ళంతా కూడా సామాన్యులేం కాదు. వీళ్ళంతా వేల కోట్ల రూపాయలు కొట్టేయాలని చూస్తే నేను వాటిని సంరక్షించా అని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మాట్లాడుతున్నది ఏదో ఇవాళ అలవాళ్ళలో కూలగొట్టిన వాళ్ళకి అండగా మాట్లాడుతున్నాను. నేను నల్ల మల్లారెడ్డికి అండగా మాట్లాడుతున్నాను, నేను శ్రీధర్రావుకి అండగా మాట్లాడుతున్నాను. మొదటి నా స్పీచ్లు చూడండి, నా విజిట్. నేనేం పోయి అక్కడ కూలగొట్టినటువంటి నాగార్జున దానికి పోలే, నాగార్జున దగ్గర కూలగొట్టినాడు పోలే, శ్రీధర్రావుకి కూలగొట్టినాడు పోలే. నేను పోయిందల్లా నా నల్ల చెరువులో ఉన్నటువంటి మా యాదవ మహిళ వాళ్ళ ఇల్లు కూలగొట్టుకున్నప్పుడు పోయినా. నా అలవాళ్ళలో ఉన్నటువంటి జొన్నల బండ దగ్గర కూలగొడుతున్న ఒడ్డర బాస్తి పోయినా. అస్మత్పేటలో కూలగొడుతున్న పేదల కన్నీల కాడికి పోయినా. మీరు రాయనగర్ లో కూలగొడుతున్నప్పుడు నా భర్త క్యాన్సర్ పేషెంట్, నేను నీళ్ల ప్యాకెట్లు అమ్ముకుని బస్తా అని చెప్పి కాళ్ళ మీద పడ్డా, బూటు కాలుతో తన్ని కూలగొడుతున్నప్పుడు ఆ ఆర్తనాదాల దగ్గర పోయినా భరత్ గారు. మేము వాళ్ళకంటూ నువ్వు కాపాడు, ఎందుకు కానీ నువ్వు అప్పుడప్పుడు ఇలా 30 ఏళ్ల క్రితం ఒక కాలనీ వస్తుంది, ఇవాళ మా దగ్గర ఆసుపత్రిపేట ఉంది. దొంగలే అమ్ముకోవచ్చు కాక, బ్రోకర్లే అమ్ముకోవచ్చు కాక, రాజకీయ నాయకులు అండదండలతో అమ్ముకోవచ్చు కాక, కానీ మీరు వాళ్ళకు చిన్నోళ్ళు 60 గజాలు 100 గజాలు ఎవరు ఉంటాడండి? మీకు రాలేదు 50 జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 రెగ్యులేషన్ కోసం వచ్చింది కదా. నువ్వు రెగ్యులేట్ చేసే బదులుగా ఈ మొత్తం ఇనుపకం చేసిపోయావు. గిట్లాడు కూడా బదనామైండు. మీరు కాపాడినటువంటి పార్కులు ఏందో నాకు తెలియదు, నువ్వు కాపాడి నీ మీద కేసులు పెట్టిన వారు పక్కన పెట్టి, కానీ నీవు అప్పుడప్పుడు ఈ పేదల మీద, నోళ్ళేని జీవాల మీద మీరు చూపిన ప్రతాపం, మీ ఇనుప బూట్ల సప్పుల్ల బాధ ఇంకా మర్చిపోలేదు భరత్ గారు. ఆయనకు అర్థం కావాలి, ఆయనకు అర్థం కావాలని ఆయన మంచి ఆఫీసులో కూర్చున్నా ఏమర్థమవుతుంది? అవును, ఇప్పుడు నేను అడుగుతున్నా, అస్మత్పేటలో అమ్ముకున్న వాళ్ళంతా కూడా బ్రోకర్లు కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, అధికారులు అన్నదానంతో జరగవచ్చు, కానీ కొనుక్కున్నాడు వాడు 60 గజాలు కొనుక్కున్నాడు, 100 గజాలు కొనుక్కున్నాడు. కాబట్టి ఎట్లా కొనుక్కుంటాను? వాళ్ళు జైలు పెట్టు, అమ్మినోని జైలు పెట్టు, అమ్మినోని దగ్గర రికవరీ చేయించే ప్రయత్నం చేయి, కానీ విక్టిమైజ్ అవుతుందంత ప్రజలనే విషయం మీరు మర్చిపోకండి. మీరు ఎంతమంది బ్రోకర్లను అరెస్ట్ చేసిండ్రు, ఎంతమంది బ్రోకర్ల మీద రికవరీ చట్టం పెట్టిండ్రు, మీరు ఎంతమంది బ్రోకర్లు ఇలా మీ గజ్జుమని ఇలా చేస్తా ఉన్నారు. ఇలా మీరు అనేక మందికి నోటీసులు ఇచ్చిండ్రు, పెద్ద పెద్దోళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిండ్రు. ఎక్కడ మన దుర్గం చెరువు దగ్గర అక్కడ ఇచ్చినారు, కులగొట్టినారండి వాళ్ళకి. మీకు నచ్చిన వాళ్లకు మీరు మీ అండ దొరికిన వాళ్ళకేమో నాగార్జున, పల్లన్ రాజు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. పల్లన్ రాజు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి అయినా సరే ఆయనది కూడా గులగొట్టాం. నేను మళ్ళీ చెప్తున్నా భరత్, ఇప్పుడు మేము అంటున్నది పెద్దవాళ్ళే ఎక్కడ కూలగొట్టినో తెలియదు, కానీ నువ్వు ఉసురు పోసుకోవడం మాత్రం పేదోళ్ళు అని అంటున్నా. దాపోతుంది అస్మత్పేట 800 మంది పేదోళ్ళురా,
నల్ల చెరువు ఎంతమంది పేదలు రా, జొన్నలగడ్డ ఎంతమంది పేదలు రా. ఇప్పుడు ఈ చెరువులు 6 చెరువులను పునరుద్ధరించాం, 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి అంటారు. చెరువులు వద్దంటారా? నేను ఏమంటున్నా వాళ్ళకి అర్థం కావాలి. చెర్లల్లో మళ్ళీ చెప్తున్నా భరత్ గారు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. చెర్లల్లో మొత్తం ప్రభుత్వ భూమి ఉండదు. చెర్లల్లో ప్రభుత్వ భూమితో పాటుగా ప్రైవేటు భూములు కూడా, పట్టా భూములు కూడా ఉంటాయి. ఆ పట్టా భూములలో కొంత FTL కింద ఉంటాయి, కొంత బఫర్ జోన్ కింద ఉంటాయి. ఈ FTL లో ఉన్న భూములు, ఈ బఫర్ జోన్ లో ఉన్న భూములు ఏవైతున్నాయో నువ్వు మొత్తం 100% నీరు నింపుకొని పెట్టుకోవాలనుకుంటే, దాన్ని బ్యూటిఫికేషన్ బాగా చేయాలనుకుంటే వాళ్ళకు TDR లో గీడీఆర్ లో ఇస్తున్నావు. ఇప్పుడు చేస్తున్నావు. మునిపేమో పట్టించుకోలేను కానీ ఇప్పుడు చేస్తున్నావు. ఏ చెర్లల్లో అయితే భూములు మునిగిపోయినాయో, FTL కింద ఉన్నాయో, ఇలా బఫర్ జోన్ కింద ఉన్నాయో, వాళ్ళు అంటున్నారు TDR ఇస్తున్నారన్నా అని. మంచిదే కదా, TDR అట్లా తీసుకో, నేను ఎవరు అంటాను. మేము భరత్ గారు ఇలా ఆక్రమించుకోబడ్డ నాలాలకు మేము సపోర్ట్ చేస్తలేము. ఆక్రమించుకున్నటువంటి FTL భూముల గురించి మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఇఫ్ ఇట్ ఈస్ అ పట్టా ల్యాండ్, అది కనుక పట్టా ల్యాండ్ అయి ఉంటే, అక్కడ స్ట్రక్చర్స్ కనుక ఉండి ఉంటే దానికి ఏం కంపెనీ చేస్తే చెయ్యి. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కొలాప్స్ కు మొత్తం హైడ్రానే కారణమా సార్? అంటే జనరల్ గా ఎలక్షన్ ఇయర్ తర్వాత తగ్గుతుంది కదా. ఏంటండి, ఎలక్షన్ ఇయర్ తర్వాత జనరల్ గా రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పడుతుంది కదా. ఈ హైడ్రానే మొత్తం కారణమా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి? నేను అంటున్నా, మీరు ఇలా రియల్ ఎస్టేట్ రంగం కాదని అందరు తెలుసు. 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ఇళ్ళకు కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత ఎట్లా కొంటాడండి? కళ్ళ ముందే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి రో విల్లాస్ అని కూలగొడుతుంటే ఎట్లయిద్దండి? ఇప్పుడు కొనుక్కున్నాడు కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావు, వాడు దొంగ, వాడు భూ కబ్జా చేసిండు, వాడు తప్పుడు పత్రాలు సృష్టించిండు, వాడు అధికారులను మేనేజ్ చేసిండు, పర్మిషన్ తెచ్చిండు, ఓకే. కానీ బాధితుడు ఎవడు? సో థ్యాంక్ యూ. చెప్తున్నా రీటైల్ అయినారు, చెప్పండి. బాధితులు ఎవరంటారు? మీరు కనుక ఆ రోయిళ్ళు కూలగొట్టే ముందు బిడ్డను మోసం చేసినవరా వారి, నువ్వు వాళ్ళకు 90 లక్షలు వసూలు చేసినావు, నువ్వు 1,50,00,000 వసూలు చేసినావు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏమని చెప్పి ఇప్పించినవా? నువ్వు ఏమంటావు? చూసి తీసుకోవాలి కదా. ఏం చూసి తీసుకుంటావు? నీ ఉడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత, నీ మున్సిపాలిటీ వాడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, రెవెన్యూ అధికారులు పట్టాలండి అని చెప్పి రిజిస్టర్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ అయిన తర్వాత, ఇది వాడు నీ సిస్టమ్ లో భాగం కాదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు నీ సిస్టమ్ లో భాగం కాదా? ఇంకొకటి, ఈ నిషేధిత జాబితాలో ఆ 22B అని పెట్టి అన్ని నిషేధిత జాబితాలు చేర్చి అదొకటి అయిపోతుంది. ఇంకోటి ధరణి తెచ్చి వాళ్ళు కొంపలు ముంచిండ్రు. గుర్తుపెట్టుకో భరత్ గారు, 13 కాలాలను ఎత్తేసి ధరణి తెచ్చి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వేల లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇలా ఎన్ని రకాల దుర్మార్గాలు జరిగినాయో అదొక ఆస్పెక్ట్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా విచారించబడతాయి. వీటికి అన్ని పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం. ఉల్టా మీరు ఆ ఉన్నే కాకుండా కొండ 4 మంది అయితే ఉన్నట్టుగా మీరు వచ్చిన తర్వాత ఆ నిషేధిత జాబితామే కాకుండా మరిన్ని వేల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలు పెట్టిండ్రు. నా భూమి ఇది నాదే అని చెప్పుకొని నేను ప్రూవ్ చేసుకోవాలట. ఇది ఎంత అధ్వానం ఉంటుందా అండి? ఇలా ల్యాండ్ రికార్డ్స్ ఎక్కడైతే సవ్యంగా ఉంటాయో, చాలా పారదర్శకంగా ఉంటాయో, అక్కడ GDP 2% పెరుగుతుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి ఉపన్యాసం ఇస్తే నిజమే అనుకున్నాం మేము. కానీ ఇది భూ రికార్డుల ప్రక్షాళన పేరిట ఇలా ఎన్నెన్ని దుర్మార్గాలు జరిగినాయో హైదరాబాద్ ప్రజానీకానికి తెలుసు. ఇవాళ కూడా గొల్లు అంటున్నారు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా వాళ్ళ లోపల ఎంత భయం ఉందో వాళ్ళకి. మేము వ్యాపారం అంటే దొంగలే అని ఎందుకు అనుకుంటామండి? వ్యాపారం అంటే దొంగలు, రియల్ ఎస్టేట్ దొంగలు ఎందుకు అనుకుంటాం? అందరు దొంగతనం చేస్తారా? సో థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, అమూల్యమైన సమయం మాట్లాడినాక మేము కూడా సమాధానం సార్. ఒకసారి కాంగ్రెస్, ఎందుకంటే మీరు పోయిన ఇంతకుముందు డిబేట్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా సేపటి వెయిట్ చేస్తున్నారు. ఇస్తాను మీకు మళ్ళీ. రమేరావు గారు చెప్పండి. ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. అన్న ముందుగా ఈటల రాజేందర్ అన్నగారు లైన్లు ఉన్నారా?
లేదు లెఫ్ట్ అయ్యారు. మరి లెఫ్ట్ అయితే ఎట్లా? ఇంతసేపు అన్న మాట్లాడినప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నా గానీ ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లా కీలక శాఖలల్లో అన్న ఉండి ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా మౌనముని లాగా ఉండి ఇప్పుడు మా ప్రభుత్వాన్ని మేము చేస్తున్న పనులను విమర్శించి మరి లైన్ లో ఉండాలి కదా. వారు మాట్లాడినంతసేపు మేము అధికార పార్టీలో ఉండి కూడా మేము మౌనంగా విన్నప్పుడు ఇప్పుడు మేము చెప్పేది కూడా వినాలి కదా, వారు వినాలే మాట్లాడాలి కదా. అట్లా లైన్ నుండి తప్పుకుంటే ఏందన్నట్టు అది ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? మరి గత 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఆక్రమణలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని కబ్జాలు, ఎంత ఇబ్బందులు జరిగినాయి అనేది ప్రత్యక్షంగా వారి దగ్గర నుండి చూసిండ్రు. ముఖ్యంగా 2020లో కురిసిన భారీ వర్షాలప్పుడు కూడా వారు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు. మరి ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంత అతలాకుతలమైంది, ఎన్ని కాలనీలు కొట్టుకపోయినాయి, ఎంత అగ్యమగోచరమైంది పరిస్థితి, ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేకుండే, ఎన్ని వందల కోట్ల నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. అవన్నీ వాళ్ళు చూసిండ్రు కదా, రాజేంద్ర అన్న చూసిండ్రు కదా. మరి అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఒక 5 లక్షలతోటి ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రజల ఆస్తుల పరిరక్షణ, అది వరదలు వస్తే నివారణ, ఇట్లా 5 రకాలుగా మేము 5 లక్షలతోటి హైడ్రా అనేది మా ప్రభుత్వం తీసుకొని నిర్ణయం తీసుకొని దాన్ని చేస్తుంటే 1000 మంచి పనులు చేస్తున్నప్పుడు అక్కడోటి 2 ఇబ్బందులు జరుగుతాయి. జరగనేది ఏం లేదు, జరిగినాయి కాదని మేము అనట్లేదు. అంత మాత్రం చేత ఇక టెక్నికల్ గా చూపించి ఈ రంగనాథ్ గారిని మొత్తము ఇష్టంన్నట్టు ఎవరిష్టంన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. రంగనాథ్ గారు అంటే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. అట్లాంటి రంగనాథ్ గారి గురించి ఇంకా మరి రాజేంద్ర అన్న గారు అట్లా ఆ రకంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు ఎంతవరకు. ఎందుకంటే ఇప్పుడు చిన్నవానికైనా పెద్దవానికైనా ప్రభుత్వం ఒక్కటే రకమైన హైడ్రా అనేది ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి, ప్రజల ఆస్తులు కాపాడాలి. డెఫినెట్ గా ఒకటే న్యాయం, ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటది. అట్లా మీరు ఏమని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుంది. అట్లా అంటే మేము ఫస్ట్ చిన్నవారి నుంచి మొదలు పెట్టలేదు. నాగార్జున సెలబ్రిటీ నుంచి సామాన్యుని వరకు కూడా ఒకటే రకంగా ఉంటదని నాగార్జున గారిది మేము వదిలిపెట్టినామండి. 20 ఏళ్ల క్రితం మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కూలగొడితే ఎట్లా? 10-15 ఏళ్ల క్రితం ఈ భూములు అంటే 10-15 ఏళ్ల కింద తెలిసి కావాలని ఎవరు ఇచ్చిండ్రండి? మేము ఎందుకు ఇచ్చినాము? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? కొత్త కన్మంతులు ఇవ్వాల్సి ఉంటుంది అంటే కాదు. బఫర్ జోన్లను, ఎఫ్టీఎల్లను ఇట్లా మరి ఆ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్ని కబ్జాలు పెట్టి అట్లాంటి వాళ్ళకే మీరు పర్మిషన్లు ఇస్తారా? ఆ గవర్నమెంట్ లో మేము ఇచ్చిందా? మన నాగార్జునకి ఏం ఎలాంటి అధికార దుర్వినియోగం లేదు. చాలా ఫెయిర్ గా, చాలా ట్రాన్స్పరెన్సీగా, చాలా మంచిగా జరుగుతుంది. కాకపోతే 1-2 ఇబ్బందులు జరిగి ఉండొచ్చు కాదని అనట్లేదు. 1-2 ఇబ్బందులు జరిగి ఉండొచ్చు అండి ఎక్కడైనా. ఇప్పుడు శరత్ సార్ ఉన్నారు, శరత్ సార్ కు అన్ని విషయాలు తెలుసు, ప్రతి దాంట్లో వరకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. శరత్ సార్ గారు ఒక 1000 పెళ్లిళ్ళు చేయాలనుకున్నప్పుడు మనం వాళ్ళు విడిపోవాలని పెళ్లి చేయం. మంచోత్తర వేద పండితులతోటి మంత్రోచ్చారణతోటి పెళ్లి చేస్తాం, మంచి వాళ్ళు కలకాలం వర్ధిల్లాలని. కానీ వాళ్ళు విడిపోవాలి ముందే అని అనుకొని పెళ్లి చేస్తామండి. అట్లనే హైడ్రా కూడా ఒక మంచి లక్ష్యంతో ప్రజల ఆస్తులకు కానివ్వండి, ప్రభుత్వ ఆస్తులను కానివ్వండి, కబ్జాలకు తీసుకున్న వాళ్ళను తీసుకొని స్వాధీనం చేసుకొని మళ్ళీ ప్రజల కోసమే వాటిని ఉంచుతారు తప్ప వాటిని మన రంగనాథ్ గారి ఇంటికి వినియోగిస్తారా, లేకుంటే రేవంత్ అన్న ఇంటికి వినియోగిస్తారా? రికవరీ చేసుకున్న వాడిని కాదండి. ప్రభుత్వ ఆస్తులు అంటే ఎవరివి? ప్రజల ఆస్తి. అల్టిమేట్ గా ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులే. ఆ ఆస్తులను కాపాడే దిశగా ముఖ్యంగా పర్యావరణం దెబ్బతింటుంది, నాలాల మీద నిర్మాణాలు జరిగినాయి. మరి వర్షాలు వచ్చినప్పుడల్లా నాలాలు లేక నీళ్ళని రోడ్ల మీదకి వచ్చేసింది, డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది. ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్ట్యా వాటిని ఏ రకంగా చేయాలనే దాంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హైడ్రా అనేది. దానికి రంగనాథ్ గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్ను మేము పెట్టి వారిని ఉంచి నడిపిస్తున్నాము. దాంట్లో ఇక మరి కొడుగుడ్డు మీద అవునండి ఉండొచ్చు, మేము లేదు అని అనట్లేదు. రంగనాథ్ గారు కూడా దానికి ఆన్సర్ చేస్తారు డెఫినెట్ గా. అంత మాత్రం చేత మరి అట్లంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఏ ఒక్కటి లేకుండా, ఏలాంటిది లేకుండా పరిపూర్ణంగా ఎవరన్నా ఏ మనిషి అని ఉంటాడా? జరుగుతాయి కొన్ని తప్పులు, జరగలేదని మేము అనట్లేదు. 63 కేసులు కోర్టు ధిక్కరణ కేసులు, 1 కాదు 2 కాదు, 63 సార్లు కోర్టు ధిక్కరించి
63 సార్ల కోర్టు ధిక్కరించింది అంటే కాలేదంటలేము, దానికి ఆన్సర్ చేస్తారు కదా, ఆన్సర్ చేస్తాం కదా. ఇప్పుడు అప్పుడేమో ఆ ప్రభుత్వంలో మౌనమని లాగా కూర్చొని ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న ప్రజలందరి ముందు ఈ డిబేట్ లో మళ్ళీ లైన్ల నుంచి తప్పుకొని మొత్తం మా ప్రభుత్వం చేస్తున్నది అడ్డగోలు అన్యాయం అన్నట్టు అదేం మాట్లాడడం. అప్పుడు అడ్డగోలు అన్యాయాలు చేసినప్పుడు కళ్ళు తెరుచుకొని ఉన్నారు కదా, అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడు మరి మొన్ననే నా దృష్టికి వచ్చింది భరత్ గారు, ఒక 15 రోజుల కిందనే ఆ గవర్నమెంట్ లోనే, మా గవర్నమెంట్ లో ఇప్పుడు కూడా కాదు, ఒక అగర్వాల్ది ఆయన పాపము అల్యూమినియం బిజినెస్ అయినది, జిందాల్ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన ఫ్యాక్టరీని అడ్డగోలుగా వివేకానంద వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు అందరు దగ్గరుండి 500 మంది పోలీసులను పెట్టుకొని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి నెట్టేసి మొత్తం డెమాలిష్ చేసి వాళ్ళ ఫ్యాక్టరీని అడ్డగోలుగా చేసి, మరి అది ఇప్పుడు హైడ్రానా? మరి అది ఎందుకు చేసినట్టు, దేనికి చేసినట్టు? కోర్టుకు వెళ్ళాలి కదా. మరి ఇట్లాంటివి చాలా చేసింది ఆ గవర్నమెంట్ లో, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈటల రాజేందర్ గారు? ఇప్పుడు హైడ్రా అంటేనే, హైడ్రా అనేది హైదరాబాద్ కు రక్షక కవచం లాంటిది. హైడ్రా చేసిన చాలా మంచి పనులు. మిత్రులందరికీ కూడా, పెద్దలకు, ఇంతకుముందు మాట్లాడినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా మిగతా మన శరత్ అన్న గారికి, బీజేపీ మిత్రుడు సీనన్న గారికి, అక్కకు అందరికీ కూడా నమస్కారాలు. జీ తెలుగు ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉంది. ప్రజలకు ఈరోజు ఒక భయాన్ని సృష్టించి హైదరాబాద్ని అతలాకుతలం చేసినటువంటి ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారో, ఇది రంగనాథ్ గారు పేరుకే ఉన్నారు కానీ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి చైర్మన్గా ఉంటూ, ఎందుకంటే ఎంఏఓడి మినిస్టర్ అయినాడు, చీఫ్ మినిస్టర్ అయినాడు కాబట్టి ఉండి దీన్ని నడిపిస్తున్నటువంటి ఒక సెలెక్టివ్ జస్టిస్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని ఏ రకంగా అయితే పెట్టుకొని వాళ్ళు వ్యవహారం చేస్తారో ఆ రకంగా హైడ్రాను పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని, తెలంగాణని ఒక అతలాకుతలం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. గడిచిన 2.5 సంవత్సరాలుగా, అంటే ఇది దాదాపుగా జివో 99 అనేది 19/7/2024 రోజున ఏర్పాటు చేసిన జియో ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ. ఇది జనరల్ గా దీని ఉద్దేశం ఏంటి? చెరువులను, ప్రభుత్వ స్థలాలను, లేక్లను పరిరక్షించడము లక్ష్యంగా వీళ్ళు అనాథరైజ్డ్ స్ట్రక్చర్ ని డిమాలిష్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నారు. అంటే కబ్జాలు పెట్టిన వాళ్ళను, ఆక్రమణలు చేసిన హైడ్రా అనేది అంటే ఓన్లీ చెరువులు, నాలాలు వీటి కోసమేనా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు? రాజకీయాలు మాట్లాడతావు. ఈ హైడ్రా కూడా ప్రజల కోసం భరత్ గారు, ఇది ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంటు జిఓఎంఎస్ నంబర్ 168 ని 2012 ఏప్రిల్ 7వ తారీఖు రోజున జివో ఇచ్చింది. ఆ జివోలో క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఏమని మెన్షన్ చేయబడింది? షెల్ అప్లై టు ది బిల్డింగ్ యాక్టివిటీస్ ద ఏరియాస్ ఆఫ్ ఫిల్లింగ్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అండ్ ఆల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అండ్ ఆల్ మున్సిపల్ కార్పొరేషన్స్, ఆల్ మున్సిపాలిటీస్, ఆల్ నగర పంచాయతీస్, గ్రామ పంచాయతీస్ ఆల్సో అండ్ సెడ్జెస్ ఆల్సో. ఈ రకంగా అనాథరైజ్ స్ట్రక్చర్ చేస్తే డిమాలిష్ చేయడానికి చట్టం ఉంది, జీవో ఉంది. అదేవిధంగా గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, మున్సిపల్ చట్టం, యాక్ట్ నంబర్ 11 of 2019 ఎంఏఓడి డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. దానిలో సెక్షన్ 178 క్లియర్ గా ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ మే కాన్స్టిట్యూట్ ఏ స్పెషల్ టాస్క్ ఫోర్స్ at the district level to detect and monitor the unauthorized construction and take timely enforcement action in the manner of as prescribed అని దాదాపుగా సెక్షన్ 178 లో సబ్ సెక్షన్ 1 నుంచి 8 వరకు క్లియర్ గా ఉన్నది. ఈ రకంగా వివిధ డిపార్ట్మెంట్లు, ఎంఏఓడి డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, లేకులను పరిరక్షించడం కోసం, చెరువులను పరిరక్షించడం, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడం రెవెన్యూ శాఖ ఉంది. ఈ రకంగా ఆల్రెడీ వ్యవస్థలు ఉండంగా కూడా ఒక హైడ్రా అనేటువంటి ఒక భూతాన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రజలని ఆ భయభ్రాంతులకు గురి చేసి పెద్దలని రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యవస్థ. వస్తుంది కదా, అది కూడా ఏం మాట్లాడలేదు. కొంచెం ఇప్పుడు నేనేమంటున్నా, హైడ్రా పేరు మీద ఒక బ్లాక్ మెయిలింగ్ తెరలేపుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను దమ్ముంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు
అట్లా ఈ రోజు మాట్లాడడం correct కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఇల్లు ఇక్కడే దుర్గం చెరువు, మనకు ఈ స్టూడియోకు కూతవేటి దూరంలో ఉన్నది దుర్గం చెరువులో బఫర్ జోన్ లో ఉన్నటువంటి వారి ఇల్లు, వారికి నోటీసులు ఇచ్చింది, వారి కోర్టు నుంచి ఆర్డర్ మరి ఏం చెప్పిండ్రు? Immediate గా action తీసుకొని ఉన్నట్టయితే action తీసుకోండి అన్నారు. మీరు ప్రతిసారి ఇప్పుడు రాజేందర్ అన్న గానీ మీరు కానీ ఊకే తిరుపతి రెడ్డి పేరు ఎందుకు తీసుకుంటున్నారండి? సిస్టమ్ బాగాలేదు కాదు, మీరు తిరుపతి రెడ్డి గారి గురించి మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడాల్సి ఉంటుంది కదా. తిరుపతి రెడ్డి గారు ఏమన్నారు? తిరుపతి రెడ్డి గారు ఏమన్నారు? డెఫినెట్ గా అవసరమైతే కూల్చండి, నేను నా సామాన్లు నా బోళ్ళు బట్టలతో బయటకు పోతాను కూడా నేను చెప్పిండ్రు, అంత మంచిగా చెప్పిండ్రు. తిరుపతి రెడ్డి గారు ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నది. అదే విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ హిమాయత్ సాగర్ అప్పా జంక్షన్ దగ్గర వారు వారి సోదరులు ఇద్దరు బఫర్ జోన్ లో నిర్మాణం చేసిండ్రు. అదే విధంగా హిమాయత్ సాగర్ లో సెంట్రల్ లో నది మధ్యలో చీఫ్ విప్ పట్నం ఎవరు మన మహేందర్ రెడ్డి గారు వారు ఇల్లు ఉన్నది, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అదే అజీజ్ నగర్ లో సర్వే నంబర్ 176, 177 లో ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వ ల్యాండ్స్ లలో అక్కడ మొత్తం కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు బఫర్ జోన్ ప్రభుత్వ 22A లో ఉన్నటువంటి భూములలో గెస్ట్ హౌస్లు కట్టుకొని ఇండ్లు కట్టుకొని అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. మరి హైడ్రా కమిషనర్ ఏం గాడిది పళ్ళు తోముతా ఉన్నాడు ఇవాళ. నేనేమంటున్నానంటే పేదల ఇండ్లను కూల్చి పెద్దలని బెదిరించడం కోసం ఈ ఒక వ్యవస్థని హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఈరోజు కోర్టు కూడా చాలా కీలకమైనటువంటి ఒక వాక్యం చేసింది. గ్రీకు పురాణాలలో ఉన్నట్లు 9 తలల విషసర్పం ఒక అత్యంత విషసర్పం లాగా హైడ్రా అనేది పనిచేస్తా ఉంది. ఇది మీ ఆలోచనలు మానుకోవాలని చెప్పి చెప్తా ఉంది. దాని నుంచి మీరు తప్పించుకోలేరు కమిషనర్ హైడ్రా రంగనాథ్ గారు. దాదాపు 63 కేసులలో చూడండి, ఇప్పుడు లోతుకుంటలో సర్వే నంబర్ 1, 2లో దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూముల్లో రాత్రికే గద్దల్లాగా వాళ్తారండి వీళ్ళు. హైడ్రా అనేది ఏం చేస్తుందండి? అసలు హైడ్రా చట్ట పరిధిలో ఉన్నదా? ఇప్పుడు మన శరత్ అన్న అడ్వకేట్ గారు ఉన్నారు, న్యాయవాది ఉన్నారు. చట్ట ప్రకారంగా దీనికి ఏ రకమైనటువంటి హక్కులు లేవు. ఇది నల్ అండ్ వైడ్ అయినటువంటి ఆర్డర్. నేను కబ్జా రాయల్ నేనేమంటే భరత్ గారు రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, మున్సిపల్ చట్టాలు ఉన్నాయి. కబ్జా రాయిలు ఎవరైనా ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు చేస్తే దాన్ని అరికట్టడానికి రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తా ఉంది. అవునండి, బతుకమ్మ కుంట అనేటువంటి భూమిని ఒకవేళ అది కబ్జా అయినట్లయితే రెవెన్యూ శాఖ సుప్రీంకోర్టు ఏమైందండి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దాంట్లో రంగనాథ్ చెంప చెల్లుమనిపించింది. సో ఇవన్నీ తట్టుకోలేక రంగనాథ్ గారు ఈ రకంగా దాదాపుగా 1,20,00,000 పెట్టి ఒక ఫేక్ అకౌంట్లు పెట్టి వి సపోర్ట్ హైడ్రా అని చెప్పేసి ఈ రోజు ట్విట్టర్లలో ఫేస్బుక్లలో పెట్టించుకుంటా ఉన్నాడు. ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా హైడ్రా యొక్క సంస్థ ఉన్నటువంటి పైసలు పెట్టి ఈ రోజు తీసుకొచ్చి వారు చేస్తా ఉన్నారు. ఇంకొకటి నేనేమంటున్నంటే ఇప్పుడు బల ప్రయోగము బెదిరింపులతోన వ్యవస్థలను రన్ చేయలేరు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి వాటికి తావు లేదు. రేవంత్ రెడ్డి గారు అంటా ఉంటారు కదా, నాకు హిట్లర్ నాకు ఆదర్శం అంటారు కదా. హిట్లర్ లాంటి వ్యవస్థలనే ప్రజలు అనుకుంటే తరిమి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. బంకర్లలో దాచుకున్నటువంటి చరిత్ర కూడా మనం చూసాము. కాబట్టి హిట్లర్ పాలనలకు దానికి ఈ రాష్ట్రంలో స్థానం లేదు. మీరు చూడండి, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే కోర్టు కొంచెం ఆయన దయ ఉల్చింది. తక్షణమే ఆయన అరెస్ట్ చేసి లోపల బొక్కలు పడేయాలి. యాక్చువల్లీ ఏం చేస్తున్నా ఇలా రంగనాథ్ గారు వారు ఒక ఇన్స్పెక్టర్లని డిఎస్పీలను పెట్టుకుని వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక ప్రైవేట్ సైన్యంలోకి పెట్టుకుని నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాత బిల్డర్లని రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించాలి, పిలిపించుకోవాలి. హోటళ్లలో ఆ దుబాయ్లో బెంగళూరులో పిలిచి సెటిల్మెంట్లు చేసేటువంటి వ్యవస్థను తీసుకొచ్చిందండి ఇవాళ ఈ రాష్ట్రంలో. ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? మా నాయకుడు కేటీఆర్ గారు గతంలోనే చెప్పారు, ఇది హైడ్రా అనేది రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ ఏజెన్సీ లాగా, రేవంత్ రెడ్డి గారి బ్లాక్ మెయిల్ ఏజెన్సీ లాగా పనిచేస్తా ఉంది. ఇది హైడ్రా అనేది పేద ప్రజల ఇళ్లను కొట్టడం కోసం పనిచేస్తా ఉంది. చెప్పండి, వినండి, పేదలు గుడిసెలు వేసుకుంటే కూడా గుడిసెలను కూర్చుందండి. విద్యార్థులు అంకుల్ మా బుక్కులు కూడా తీసుకెళ్తా ఉన్నారు, కనీసం మా బుక్కులను ఇవ్వండి అని ఏడ్చినటువంటి అర్ధనాదాలు పెట్టినటువంటి పరిస్థితులు గతంలో చూసాము. కాబట్టి ఈ హైడ్రా అనేది రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ ఈ రోజు కోర్టు వేసినటువంటి పెద్ద బ్రేక్. ఇది రక్షక కవచము ఏంటండి భరత్ గారు? ఇది మమ్మల్ని
నాకు ఇట్లా స్ఫూర్తి అని మేమనలే కదా, స్ఫూర్తి అనేది ఏ రకంగా వారే అన్నారు కదా, ఇట్లా స్ఫూర్తి అన్నారు కదా. స్ఫూర్తి అని ఎందుకు అన్నాడు? మీరు ఉండండి, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న వాళ్ళకు ఇంట్లో వ్యవహరిస్తా అన్నాడు. అంతే తప్ప నేను ఇట్లా స్ఫూర్తి అని అనలేదు. మీరు దాన్ని వక్రీకరించారు. పేదలపై ప్రతాపం చూపిస్తే పెద్దలపై ప్రేమని ఒలకపోయడము హైడ్రా యొక్క 2 నాలుకల ధోరణి విడనాడాలి. ఈ రోజు హై రైజ్ బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళ మీద మీరు ఇంతకుముందు ఇట్లా అన్నట్టు చూడండి, మీరు చూడండి, ఇప్పుడు ఇది నల్ల చెరువు కావచ్చు, లోతుకుంట కావచ్చు, బౌదూరుగూడ కావచ్చు, ఈ యొక్క కూకటిపల్లి ఉన్నటువంటి కావచ్చు, ఈ రకమైనటువంటి అన్ని ప్రాంతాల్లో హైడ్రా రాత్రికి వెళ్ళాలి. వాళ్ళని అసలు ఏం హక్కులున్నాయండి? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వేల సంఖ్యలో పోలీసులు ఎట్లా వెళ్తారండి? ఒక ఐపీఎస్ ఆఫీసర్ పిలిస్తే వేల సంఖ్యలో పోలీసులు ఎట్లా వెళ్తారండి? దానికి ఆ రూల్స్ ఏమున్నాయండి? దానికి చట్టంలో ఉన్నాయండి? ఇదంతా కూడా ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి ఒక కట్టుకథ. ఈ కట్టుకథలో పేదలు బలైతా ఉన్నారు. అందుకోసమే అన్నాడు మా నాయకుడు కేసీఆర్ గారు, ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే హైడ్రాన్ తీసుకొచ్చి బంగాళాఖాతంలో వాడేస్తామని చెప్పేసి అన్నారు. ఏదైతే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉందో ఈ హైడ్రా పేరు మీద బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ బెదిరింపులు ఎక్కువ రోజులు నడవవి. ఇవి పేదల జోలికి వస్తే ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మా నాయకుడు కేటీఆర్ గారు ఆ రోజే అన్నారు, గతంలోనే అన్నారు. చూడండి, ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉందండి అక్కడ, ఏది మన దానికి అప్పా జంక్షన్కి వెళ్తుంటే మధు పార్క్ రిడ్జ్ ఉంది. దాంట్లో సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. 2011-12లోనే పర్మిషన్లు ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పర్మిషన్లు ఇచ్చినారు. ఇచ్చినటువంటి పర్మిషన్లకి లోన్లు వచ్చినాయి, కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మీది బఫర్ లో ఉంది, కూలుస్తామని మాట్లాడితే ఇంకా ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందా లేకపోతే రాజ్యాంగం నడుస్తుందా? రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఇప్పుడు అక్కడ బుల్డోజర్ రాజ్ నై చలేగా అన్నాడు కదా, మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్యం ఎట్లా చలాయింది? రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు 2 నాలుగు ఎందుకున్నాయి? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పాలని ఏం మాట్లాడుతున్నారు? మరి కేసీఆర్ గారు చెప్పినట్టే మీరు వింటున్నారా? శరత్ గారు ఒక్క నిమిషం రమ్యారావు గారు ఒక్క నిమిషం శరత్ గారు ఫామ్ హౌస్ చేసుకున్నారు, ఏ రకంగా కబ్జాలు పెట్టారు. మరి ఇప్పుడు తమ్ముడు బయటికి మరి ప్రజలకి వెళ్దాం ధర్నా చౌక్కడికి ఇతరం పోదాంపా. మా ప్రభుత్వంలో ఎవరైనా అక్రమాలు చేసిండ్రు, మీ ప్రభుత్వంలో ఎంత చేసిండ్రు? ఒక్క నిమిషం శరత్ గారు చెప్పండి. శరత్ గారు సార్ ఇప్పుడు బంద్ పెడితే ఎట్లా అండి? అసలు టైంకి మీరు మాట్లాడుతూనే ఉన్నారు, మీ వర్షంలో మాట్లాడారు, విజయదాన్లో కూడా మీరే మాట్లాడారు. మాట్లాడిన ఉంటే మరి ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా ఒక సిన్సియర్ ఆఫీసర్ ని మా ముఖ్యమంత్రిని అంటుంటే మాట్లాడకుండా ఏం చేయమంటారండి? చెప్పండి సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక సంస్థను సృష్టించినప్పుడు దానికి కొన్ని పరిధులు ఏర్పరచాలి సార్. జ్యూరిడిక్షన్ అంటారు. అది రేవంత్ రెడ్డి చేసిన ప్రభుత్వం యొక్క పెద్ద తప్పిదనం. ఏమంటే కట్ ఆఫ్ డేట్ ఫిక్స్ చేయాల్సింది. ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితము 15 ఏళ్ల క్రితం వెలువడిన కాలనీలు, అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్లను మినహాయిస్తూ దాని యొక్క పరిధిని ఇటీవలి కాలంలో జస్ట్ ఎట్ ది మొత్తం ఎఫ్టీఎల్ లెవెల్లో, తర్వాత బఫర్ జోన్లో ఇట్లా కట్టిన వాళ్ళ మీద ప్రయారిటీస్ ఏర్పరిచి హైడ్రా గనుక అధికార పరిధులు గనుక నిర్ణయించి ఉంటే ఈ రకమైనటువంటి దుర్మార్గాలు జరగకపో. ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చడం కూడా తప్పే. ఎట్లా అని అంటే ఈ ఎన్ కన్వెన్షన్ జోలికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి మొత్తం కొత్త గులగొట్టారు. ఎన్ కన్వెన్షన్ లో నాగార్జునను వాళ్ళకి దగ్గర తెచ్చుకున్నారు. నాగార్జున పోయి బోకేలు ఇచ్చినాడు కేటీఆర్ కి, పాదాక్రాంతం అయినాడు. ఆ తర్వాత తెలుసు అది మేము మొదట కొత్తగా అధికారులకు వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఎన్ కన్వెన్షన్ ముట్టుకోవడము. ఈ పెద్ద ఏదో కేటీఆర్ ఏదో పెద్ద బ్రహ్మాండమైన అది ఇది అని ఆయన విజయ్ మాట్లాడితే మాట్లాడని గాని ఎవరిని ఎట్లా గిల్లాలో, ఎవరి దగ్గర ఎట్లా పైసలు వసూలు చేయాలో రాజకీయాలు ఇవి చాలా నడిచినాయి. వీళ్ళ కేవీపీ వివేకానంద బిల్డింగ్ గులగొట్టినారా లేదా? ఆయన కట్టినాడా లేదా? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పండి ఒక మాట. అప్పుడు మేము ఉన్నాం కదా గవర్నమెంట్ లో. ఆయన ఎందుకు వచ్చి పార్టీలో చేరినాడు? ఆ బిల్డింగ్ ని కాపాడుకోవడానికి పార్టీలో చేరినాడు. అయినా సరే హైకోర్టు said nothing doing to whichever party you may belong to, it's an illegal construction, it has to be demolished అంటే it was raised to the ground. అయితే బీఆర్ఎస్ లో ఉండేటువంటి చాలా మంది చోటా నాయకులందరూ అప్పుడు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తేసేసి ఎఫ్టీఎల్ లేదు, ఏది లేదు, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వ్యవహారాలు చేస్తారనేది నిర్వివాద అంశం. అయితే మనం అనేది ఏంటంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రాను సృష్టించినప్పుడు దాని పరిధిని నిర్ణయించడంలో ప్రభుత్వం విఫలమైంది. దాని వల్లనే ఈ దుర్మార్గాలన్నీ జరిగినాయి. తర్వాత ఈటల రాజేందర్ గారు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి కాలనీలను నువ్వు ధ్వంసం చేస్తా అంటే
ఎవడు ఒప్పుకోడు, అది తప్పది, చాలా చాలా ఘోరమైనటువంటి విషయం. ఈ విషయం నేను రంగనాథ్ గారికి డైరెక్ట్ గా చెప్పినాను. మేము ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతుంటే రంగనాథ్ కేమ్ దేర్. నేను రంగనాథ్ గారితో చెప్పినాను, మీకు తెలియదా ఈ విషయాలు అంటే, సార్ అక్కడ గైడెన్స్ ని బట్టి ఆధారపడతారు సార్. అక్కడ ఉండే లీగల్ ఆఫీసర్స్, లా ఆఫీసర్స్ ఎవరైతే హూ ఆర్ అపియరింగ్ ఫర్ రంగనాథ్, వాళ్ళు ఆయనకి గైడెన్స్ ఇవ్వాలి కదా, ఆయనకు చెప్పాలి కదా. ఇప్పుడు 320 కేసులు ఉండే సోమేష్ కుమార్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేకూడేనా? పెద్ద ఇదేదో రంగనాథ్ మీదనే 63 కేసులు వచ్చినాయి, ఇదేదో పెద్ద ప్రపంచంలో వింత జరిగినట్టుగా విజయ్ మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కోర్టు మాట్లాడింది ఏం మాట్లాడినా నేను సొంత భాషను చెప్పలేదు, నా సొంత కవిత్వం మాట దయచేసి. ఈ దుర్మార్గాలు మీకు నచ్చిన వాళ్లను మీరు చెరబట్టి బొందబెట్టి నాశనం చేసిన కేసులు చాలా ఉన్నాయి. రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ లో బీఆర్ఎస్ ను మించిన పార్టీ ఏది లేదు. రాజకీయ ప్రత్యర్థులు అంతేందుకండి, మీ పార్టీలోంచి గడియ బయటకు వస్తే అప్పుడు మీరు జీపీ ఉన్నారు మా ప్రభుత్వంలో, అప్పుడు మీరు గవర్నమెంట్ లీడర్ గా ఉన్నారు. మరి అదేనండి, మీరు ఈటల రాజేందర్ ఎట్లా దుర్మార్గంగా చెరబట్టినారు, ఇవన్నీ కామన్ అండి, ఇవన్నీ రాజకీయాలలో ప్రత్యర్థులు. ఇప్పుడు ఎట్లా అంటారు శరత్ అన్న, మీరు ఇప్పుడు హైడ్రాని సపోర్ట్ చేస్తారా? నేను సపోర్ట్ చేయట్లేదు, నేనేమంటున్నానంటే మీరు న్యాయవాది కదా, మీరు న్యాయమూర్తి కావాల్సిన వాళ్ళు. యాక్చువల్లీ వాస్తవానికి మీరు ఒక ఆర్డర్ చేస్తారు, ఆ ఆర్డర్ అమలు చేయకుండా కంటెంప్ట్ చేస్తే మీరు సమర్థిస్తారా దాన్ని? నా మాట వింటావా దయచేసి? నేనేమన్నానంటే, ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హైడ్రా పరిధిని తగ్గించాలా. గీగి అంశాల చోట, గీగి కట్టడాల చోట, ఈ రకంగా వెలిసిన ప్రదేశాల చుట్టూ పోదండి. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కట్టిన శరతన్న ఒక మాట అకాడమిక్ గా మాట్లాడదాం, రాజకీయం వద్దు. రైట్. దీనికి ఏది లేక్స్ ని పార్క్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం దేర్ ఈజ్ ఏ సర్టెన్ రూల్స్, జియోస్, చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇరిగేషన్ సంబంధించిన జియో కూడా ఉంది. మున్సిపల్ అడ్మిషన్ సంబంధించి అనాథరైజ్డ్ స్ట్రక్చర్ చేస్తే ఎట్లా డిమాలిష్ చేయాలో, రిమూవల్ చేయాలో అవన్నీ చట్టరూపకంగా దాల్చి ఉన్నాయి. మరి ఆ వ్యవస్థలు ఆల్రెడీ ఉన్నప్పుడు ఈ హైడ్రా అనేటువంటి ఎందుకు తీసుకొచ్చారండి చెప్పి? మీరు అకాడమిక్ గా మాట్లాడారు, నేను రాజకీయంగా మాట్లాడట్లేను. ఈ హైడ్రాని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఆల్రెడీ మున్సిపల్ చట్టంలో ఉన్నాయి, ఇరిగేషన్ లో ఉన్నాయి, రెవెన్యూ చట్టాల్లో ఉన్నాయి. వీటన్నిటిని కాదని మళ్ళీ బైపాస్ తీసుకొచ్చి ఒక జియో 99 ద్వారా తీసుకొచ్చినటువంటి వ్యవస్థని మీరు ఎలా సమర్థిస్తారు? యాజ్ ఏ అడ్వకేట్ గా మాట్లాడండి, అకాడమిక్ గా మాట్లాడండి. ఒకే నిమిషం, ఇప్పుడు నేను సమాధానం చెప్తాను, వినండి. ఒకే నిమిషం, ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. ఎప్పుడైతే ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ప్రత్యేక వ్యవస్థను కొన్ని అధికారాలతో కలిసి ఒక వ్యవస్థను ఏర్పరచడం అనేది చట్టబద్ధంగా ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్, ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ శాంక్షన్. అయితే దానికి చట్టరూపం తీసుకురావాల్సింది జియో ద్వారా కాకుండా చట్టం తయారు చేయాల్సింది తదుపరి దశలలో కూడా. తర్వాత రెండోది, ఇట్లాంటి వ్యవస్థను సృష్టించినప్పుడు దీని పరిధిని నిర్ణయించాలి. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కట్టిన బిల్డింగ్లు అన్ని హైడ్రా కూలగొడుతుంటే అది అర్థం లేదు. కాబట్టి ఒక పరిధి నిర్ణయించాల్సింది. ఏమని గత 5 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో లేదా బీఆర్ఎస్ ప్రభుత్వాల్లోనో, అంటే 2014 నుంచి ఎక్కడైతే మొదట ఎఫ్టీఎల్ లో జోలికి పోయేది ఉండే, ఎఫ్టీఎల్ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ ఏరియాస్ లోకి పోయేది ఉండే. అట్లా లేకుండా ఇది ఎట్టు పడతటు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక పెద్ద విమర్శ, ఇంకొక పెద్ద ఇది ఉన్నది ఏంటంటే, లోకల్ గా మనం ప్రజలతో మాట్లాడుతున్న, మా దగ్గరికి వస్తున్న క్లయింట్స్ మాట్లాడితే, అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్ యొక్క పాత్ర గురించి చాలా చాలా ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అయ్యప్ప సొసైటీ ఉంది, మీ కుక్కడిపల్లి ఉంది, తర్వాత షేర్లింగంపల్లి ఉంది. ఏమయ్యా మీ గాంధీ మీ పార్టీ నాయకుడైనా కాదా? ఎంత అరాచకాలు చేసినాడు, ఎట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డెవలప్ చేసినాడు. పట్టం మహేందర్ రెడ్డి మీ సరస్సులో పుట్టిన తామర పువ్వైనా కాదా? మీరు దుర్మార్గులను పెంచి పోషించినారు సార్. మీరు ఇప్పుడు సడన్ గా అయ్యో పెద్ద పుల్లు వచ్చారు వాళ్ళు అంటే మీరు పార్టీలు మార్చినారు. అట్లా ఉన్న చర్యలు బీఆర్ఎస్ నుంచి. శ్రీనివాస్ గారు, విజయ్, నేను సమర్థిస్తా ఒక యువకుడుగా, కానీ మరీ రాజకీయాల కోసమని అరాచకంగా మాట్లాడకు. మనం దుర్మార్గులను పెంచి పోషించినాం కాబట్టి ఆ దుర్మార్గులే ఈనాడు బయటకు వచ్చేసి రాజకీయాలు చేస్తున్నారు. నేననేది ఏంటంటే, రేవంత్ రెడ్డి కూడా సేమ్ మీ పాలసీలే అడాప్ట్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా మీ ఆలోచనలే చేస్తున్నాడు. ఆయన కూడా మీ రాజకీయ ప్రత్యర్థులను పొందబెడతా ఉన్నాడు. మంది ఇవాళ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరూ బీఆర్ఎస్ కు సింపథైజర్స్. నేను శరతన్న చెప్పిన వాటిలో చాలా ఏకీభవిస్తూ, మళ్ళీ అవి రిపీట్ చేయకుండా వేరే మాట్లాడాలి. లాస్ట్ మాట్లాడితే ఇబ్బంది వస్తుంది, అందుకే క్లోజ్ చేయాలి. కాబట్టి ఓన్లీ నేను పాయింట్సే చెప్తాను, 1-2. నేనేమంటున్నానంటే, ఇక్కడ ద కాంగ్రెస్ గవర్నమెంట్, నేను రేవంత్ అన్న అంట ఈ మధ్య కాలంలో. ఎందుకు అంటున్నా అంటే, హిట్లరు అని ఆయన చెప్పుకుంటుండ, అది అనాలంటే నాకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి సార్ అని నన్ను అనొద్దు అని చెప్పి కండిషన్ పెట్టినాడు.
సో నాకు ఆప్షన్ లేదు కాబట్టి రేవంత్ అన్న అంటున్నాను. సో వీరు ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా హైడ్రాని యూజ్ చేసుకుంటుందంటే అండ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ టూల్ ఆఫ్ ఏ పొలిటికల్ ఏమంటారు హరాస్మెంట్ కి యూజ్ చేస్తా ఉన్నారు. సో అది మీడియా డిస్ట్రాక్షన్ కూడా అవుతుంది. తను చేస్తున్నటువంటి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ టూల్ ఆఫ్ పొలిటికల్. యోగి ఆదిత్యనాథ్ అక్కడ బుల్డోజర్ పెట్టి చేస్తాడు కదా, అదే లీగలా ఇల్లీగలా అనేది ముఖ్యం. నేను దానికి వస్తాను. ఇప్పుడు బైపాసింగ్ ద రూల్ ఆఫ్ లా మా శరత్ అన్న, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ లాస్ దేర్ ఆర్ సో మెనీ. ఇఫ్ ఎట్ ఆల్ అవి టీత్లెస్ అయితే మళ్ళీ మనం యాక్ట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చెప్పారు. సో నేనేమంటున్నానంటే జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు? పోనీ పోలీస్ ఆఫీసర్ కి ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుందండి? ఈయన రెవెన్యూ ఆఫీసర్ కాదు, రెవెన్యూ లాస్ ఓకే అనుకుందాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, ఎస్సీ లేదా సిఈ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే మైనర్ ఇంజనీరింగ్ అధికారులు ఇలా లేరు. హైడ్రా ప్లేస్ లో ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేసి ఆ కమిటీ మొత్తం లీగాలిటీ చేసిన తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈయన ఎంటరైజ్ చేస్తే బాగుంటుంది బుల్డోజర్ కాంట్రాక్టర్ గా. నేనేమంటున్నా అదే నేను సరళమైన భాషలో ఒక పరిధిని డిసైడ్ చేసేసి గీ పరిధి లోపల మీరు పోవాలా అని పరిధిలో నిర్ణయిస్తే బాగుండదు. అట్టా చేయకుండా హైడ్రా చేతికి ఒక ఖడ్గం ఇచ్చేసి ఎవరిని చేయమంటే ఎట్లయితది? నేను ఇంకోటి నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఎక్కడో మూసీ నదిని డెవలప్ చేస్తా ఉంటావు, ఓ డిపిఆర్ ఉండదు, లేకపోతే దాని పరిధి ఉండదు, ఎంత డెవలప్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు. ఒక కాంట్రాక్టర్ కి లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్ కి కాంట్రాక్టర్లకు కానీ డబ్బున్న పెట్టుబడిదారులు కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఏమో నువ్వే అంత చదును చేసి నదిని కట్టి ఇస్తా అంటున్నావు లైట్లు పెట్టి, ఓకే. కానీ ఇమీడియట్ గా నువ్వు ఏమి తయారు కాకముందే అక్కడ పేద ప్రజలని రెడ్ లైన్ గీసేసి మొత్తం కూలగొట్టేస్తే వాళ్ళ సోషల్ ఇంపాక్ట్మెంట్ అసెస్, వాళ్ళ ఉపాధి అవకాశాలు, ఆ పిల్లల చదువులు, లేకపోతే ఎక్కడ పోతారు, ఎక్కడుంటారు. సో ఈ రకమైనటువంటి ఒక అమానవీయ కోణంలో చేసిన దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాం మేము. మంచి చేస్తే మంచి అందాం. ఇప్పుడు సరే వాళ్ళన్న హైకోర్టు చెంప చెల్లు అనిపించేటువంటి భాష మాట్లాడినాడు కాబట్టి నేను ఒకటి అంటున్నా బీఆర్ఎస్ మీద. ఇది విజయ్ కోసం కాదు, విజయ్ ఇంటెలెక్చువలే కానీ పార్టీలో చేరినాడు కదా, ఇక తప్పదు ఆయనకు. సో నేనేమంటున్నంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మల్లన్న సాగర్ కు ప్రజల్లాగా చూసినారంటే మీరు ఈడ్చి కొట్టలే పోలీసు వాళ్ళని పెట్టి మీరు నంగనాచి మాటలు అంటారు చూడండి, నంగనాచి మాటల్లాగా మాట్లాడితే ఎట్లా? నేనేమంటున్నా ఇక్కడ ఒక్కటే మనం గమనించాల్సింది, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా తెలంగాణ ఆస్పిరేషన్స్ ఏంటి, ప్రియారిటీస్ ఏంటి? పోనీ ఇటువంటి హైడ్రా సంస్థ తెచ్చినప్పుడు నువ్వు ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నావా? ఏ లేక్స్ నువ్వు ఫస్ట్ నిర్ధారణ చేసినావా? దీనికి బడ్జెట్ కేటాయించినావా? మొన్న ఈ మధ్యన జూబ్లీ హిల్స్ లో వర్షాలు వస్తున్నాయని చెప్పి నేను మల్కాజ్గిరి అండ్ జూబ్లీ హిల్స్ ఏరియాలో నేను మున్సిపల్ ఆఫీస్ కి నాలా పూడికలు తీయండి అని చెప్పి లెటర్ ఇచ్చినాం. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడే పిల్లలు చచ్చిపోయారు. ఆయన అంత అమెరికాలో చదివచ్చిన ఆయన్ని మంత్రిగా ఉండి వాళ్ళ నాయన సీఎం ఉంటే కూడా నాలా పూడికలు తీయక ఆ మ్యాన్హోల్లలో పడి అనేక మంది చనిపోయినాయి సంఘటనలు ఉన్నాయి. అయితే ఇది నివారించాలంటే ముందే వర్షాలు రాకముందే, నైరుతి ఋతుపవనాలు రాకముందే మేమందరం అప్లికేషన్స్ ఇచ్చినాం. బీజేపీ పార్టీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టినాం, అనేక పోరాటాలు చేసినాం. వాళ్ళు హైడ్రా దగ్గరికి పోతే ఏమంటాడు, మేము పోస్ట్ మెజర్స్ అండి, ఏదైనా నేచురల్ కలామిటీ వచ్చి కొట్టుకుపోయేటప్పుడు వచ్చి కాపాడే వాళ్ళు మేము అంటారు. జిహెచ్ఎంసీ దగ్గర పోతే లేదు హైడ్రాకి ఇచ్చేసిరు మా అధికారాలన్నీ, మీరు హైడ్రాకి పోయి కంప్లైంట్ ఇవ్వండి అంటారు. ఆ తర్వాత పోరాడంగా మొన్న 100 కోట్లు ఇచ్చిరండి నాలా పూడికలకి. హైదరాబాద్ నాలా పూడికలు తీయడానికి 100 కోట్లు సరిపోతే భరత్ గారు మీరు చెప్పండి. సో ఈ రకంగా నియమించినాం మనం. లేక్స్ ప్రొటెక్షన్ కి నియమించినామా, లేకపోతే మొత్తం రెవెన్యూలో ఎక్కడ టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ చేయాల్సిన విధులా, లేకపోతే హెచ్ఎండిఏ హుడా చేయాల్సినటువంటి విధులనా, లేకపోతే ఎక్కడ అన్న చెప్పినటువంటి పరిధిని నేను సరళమైన భాషలో చెప్తా ఉన్నాను. నువ్వు ఎక్కడికి పోతావు, ఎట్లా పోతావు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది కదా. సో నేనేమంటున్నంటే ఇక్కడ ఒక్క నిమిషం నేనేమంటున్నంటే అన్కాన్స్టిట్యూషనల్ మెజర్స్ చేయడానికి వీలు లేదండి ఎవరైనా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం ఈయన రంగనాథ్ గారు డిపార్ట్మెంట్ ఏదండి, మున్సిపల్ శాఖ మంత్రి ఎవరండి, రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు హైకోర్టు తప్పు పట్టింది, ఆయనకు క్షమాపణ చెప్పినాడు, ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పినాడంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిందే కదా.
ఆయన అదే 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 శ్రీనివాస్ గారు దాని గురించి అంటే క్షమాపణ చెప్పినాక కూడా రాజీనామా చేయాలా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, క్షమాపణ రంగనాథ్ గారు చెప్పినాక కూడా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మీరు అంటుందంటే మరి మొన్న నీట్ లీకేజ్ వ్యవహారంలో మరి మీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చేసిన వ్యవహారం ఏంటి? 3 సార్లు పేపర్ లీకేజ్ అయితే కనీసం క్షమాపణ చెప్పిండ్రా? రాజీనామా చేసిండ్రా? ఏం చేసిండ్రు? జంజీలు బయటకు వచ్చి మేము బయటకు వచ్చినాం, మేము పోరాటం చేసినాక అప్పుడు రాజీనామా జరిగింది. ఇప్పుడు క్షమాపణ చెప్పినాక కూడా ఇంకొక విషయం కూడా సీనన్న, మీరంటే నాకు చాలా గౌరవం. సీనన్న, దయచేసి మీరు ముఖ్యమంత్రి హిట్లర్ అని ప్రతిసారి అనకండి. అక్రమార్కులకు నేను హిట్లర్ లాగా వ్యవహరిస్తా అన్నాడు కానీ నేను హిట్లరు అని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, ఆయన చెయ్యడు కూడా. నేను అనలేదు, అన్న రేవంత్ అన్న నాకు ఇష్టం. మీరే అన్నారు కదా హిట్లర్ అని అంటున్నాడు ఆయన, ఎవరన్నారు? హిట్లర్ ఆదర్శమైన ఆయన కూడా చెప్పి అక్రమార్కులకు హిట్లర్ లెక్క వ్యవహరిస్తా అన్నాడు. ఒక్క నిమిషం శరత్ గారు ఇప్పుడు రంగనాథ్ క్షమాపణ చెప్పినా కూడా హైకోర్టు అయితే డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఒక్క నిమిషం, డివిజన్ బెంచ్ లో అప్లై చేస్తే స్టే వచ్చే అవకాశం ఉందా, లేదంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలా? ఏంటి అసలు అప్పీల్ వరకు వేచి ఉండాలా? మేడం మేము గంట కూర్చున్నాము, ఒక్క నిమిషం ఒక లైన్ లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ మాట్లాడుతూ పొంగులేటి గారిది ఇట్లుంది, ఆయనది ఇట్లుంది, లేకపోతే ఇంకో మహేందర్ రెడ్డిది ఇట్లుంది, ఇవన్నీ చెప్పినావు కదా. ఏ హయాంలో పర్మిషన్ ఇచ్చిరు, ఏ హయాంలో కట్టిరు? అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కదా మీ 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 యువరాజు కేటీఆర్ కదా. మరి ఎట్లంటే అలా పేర్లు తీసి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏం చెప్తాం అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టినా ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మరి కూర్చుందాం, బయటకు వద్దాం. ఇప్పుడు మీ గవర్నమెంట్ లో జరిగింది, మా గవర్నమెంట్ లో సరి అయిపోను సరి చేయడానికే కదా, మరి సరి చేయడానికే కదా, సరి చేయడానికి హైడ్రా ఉంది కదా. సార్ భరత్ గారు, ముఖ్యమంత్రి గారి స్వయాన వారి నివాసమే కొడంగల్లో ఏది మన ఎర్రకుంటలో సంబంధించింది, దాంట్లో ఎఫ్టీఏలో ఉందండి వాళ్ళ ఇల్లు. మరి అది ఓన్లీ హైదరాబాద్ పరిధిలో, హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలోనే, రూరల్ లో హైడ్రా లేదు. అంటే ఇప్పుడు ఒకరికి వాళ్ళకు ఒక రూల్, మందికి ఒక రూల్ ఉంటుందండి. శరత్ గారు నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. చెప్తాను, ఒక్క నిమిషం అమ్మా. అది 5 నిమిషాలు కూడా నిలబడదమ్మా. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డరు 5 నిమిషాల్లో నిలబడదు. ఎందుకంటే ఆయన పరిధిని దాటి ఇచ్చినాడు. అది చట్టం ఒక డిస్టింక్షన్ గమనించాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చడము, అధికారులను మార్చడం అనేది ఎప్పుడు జరుగుతుంది? ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేటప్పుడు క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ లో చేస్తారు. ఒక అక్యూజ్డ్ వచ్చేసేసి నాకు న్యాయం జరగట్లేదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పక్షపాత వైఖరితో ఉన్నాడు, ఫెయిర్ ట్రయల్ సాధ్యం కాదు అని అన్నప్పుడు క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ లో మాత్రమే జరుగుతుంది. కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి క్వాసి క్రిమినల్ ఇన్ నేచర్. ఇక్కడ అతను కోర్టు ధిక్కారం చేశాడా లేదా, చేస్తే విల్ఫుల్ గా చేశాడా, అంటే కావాలనే చేశాడా అనే పరిధి నిర్ణయించి ఆయనకు చట్టం పరిధి లోపల జరిమానా తర్వాత జైలు శిక్ష, ఈ 2 వేయడం మాత్రమే హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్. అంతే తప్ప రంగనాథ్ను మార్చు, ఫలానా వాళ్ళని పెట్టు, ఫిలానా వాళ్ళని పెట్టు, ఇదంతా దిస్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ఇన్రోడ్స్ ఇంటూ ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్. కాబట్టి అది కరెక్ట్ గా చక్కగా ఆర్గ్యూ చేస్తే 5 నిమిషాలు కూడా ఆ ఆర్డర్ నిలబడదండి. ఇది కావాలంటే మీరు రేపు రిజల్ట్ వచ్చిన రోజున మీరు నాకు చెప్తారు, సరే సార్ మీరు చెప్పినట్టే జరిగిందని చెప్తారు, అంతే. సో చూద్దాం, మీరు అన్నట్టే ప్రభుత్వం కూడా ఇప్పుడు డివిజన్ బెంచ్ కు వెళ్లాలని ఆలోచన చేస్తుంది. ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ రమ్యారావు గారు, అదేవిధంగా కుర్వా విజయ్ గారు, తాడు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ శరత్ గారు, అంతకుముందు జాయిన్ అయిన ఈటల రాజేందర్ గారు. సో హైడ్రా రంగనాథ్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ రాబోయే 2-3 డేస్ లో ఉండబోతున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని నిర్ణయించింది. డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేస్తాము, హైడ్రా రంగనాథ్ తొలగించేది లేదు అన్నది ప్రభుత్వ అభిప్రాయం. డివిజన్ బెంచ్ లో అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టు కరిగినా వెళ్తాము, బట్ రంగనాథ్ మాత్రం మార్చేది లేదన్నదే ప్రభుత్వ వైఖరి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందన్నది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.